ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనం మోడల్ బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 55వ క్లాసు. ఈ క్లాస్లో వచ్చేసి మన కాలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా మనం ముక్కలు అతికించుకోవాలి, ఎలా లోతు తీసుకోవాలి, ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మనం ఈ క్లాస్లోని వివరంగా తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయితే చిన్న చిన్న డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఏవైనా సరే మనకి ముక్కలు, మనం సైడ్ ముక్కలు ఏమన్నా కటింగ్ చేసుకుని ఉంటే కనుక అవి ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. మనకి లైనింగ్ అయితే మనకి ముక్కలు రాలేదండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి మనకి ముక్కలు వచ్చాయి, చిన్న చిన్నవి, ఇటువైపు రెండు అటువైపు రెండు ముక్కలు మనం కటింగ్లోనే కటింగ్ చేసుకున్నాం. ఒకవేళ ఆ క్లాస్ చూడలేనట్టయితే కనుక హ్యాండ్స్ కటింగ్ క్లాస్ కూడా చూడండి ముందు. దాని తర్వాత ఇప్పుడు ఈ పీస్ని రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి ఫస్ట్ సైడ్ పీస్ని మనం జాయింట్ చేసేయాలి. ఒకవేళ లైనింగ్కి కూడా ముక్కలు వచ్చి ఉంటే కనుక అది కూడా ఇలాగే జాయింట్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్కి రాలేదండి, బ్లౌజ్ పీస్కే వచ్చింది. పైనుంచి ఇలా ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకున్నారు అంటే కనుక కుట్లు విడిపోవడం కానీ, తర్వాత మనకి టైట్ అయ్యి లాగినట్టుగా క్లాత్ డ్యామేజ్ అవడం కానీ జరగదండి. ఈ రకంగా ఫస్ట్ మనం రైట్ సైడ్ వైపు ముక్కని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసామంటే కనుక ఇలా తిప్పేటప్పటికి ఖర్చులు అప్పటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ముక్కలు అతికించుకోవాలి. అదే రకంగా రెండు హ్యాండ్స్కి కూడా మనం ముందు ఇలా ముక్కలు ఫస్ట్ అతికించేసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత కింద వైపు నుంచి మనకి సెంటర్ పాయింట్లోని కరెక్ట్గా లైనింగ్ పీస్ సెంటర్ చూసుకుని ఇలా పెట్టిన తర్వాత కింద లైన్గా ఉండేటట్టు పెట్టుకుని రైట్ సైడ్ వైపు లైనింగ్ పీస్ని పెట్టాలి. పెట్టి ఒక పాదం ఖర్చుతోని మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక ఈ రకంగా ఓపెన్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క అతికించుకోవాల్సిన, అంటే చేతికుట్లు వస్తుంది, ముక్క అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాత చుట్టూ లైనింగ్ చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. నేను లైనింగ్ చుట్టూ కుట్టు వేసేసుకున్నానండి ఈ రకంగానే. దీని తర్వాత మనకి సెంటర్ పాయింట్లోని కటింగ్ ఉంది కదా, అదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత సెంటర్ కటింగ్ చూసుకుని ఎదురెదురుగా మనకి రైట్ సైడ్ రెండు ఎదురు పెట్టుకుని పైవైపు కింద వైపు లైనింగ్ ఉంది చూస్తారు కదా. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ రెండు కటింగ్లు కరెక్ట్గా ఇలా పట్టుకొని సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు అయినా పర్లేదు, అటువైపు అయినా పర్లేదు. ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే మనం లోతు తీయాలి. ఇటువైపు నుంచి 2 ఇంచీలు, అటువైపు నుంచి 2 ఇంచీలు వదిలేసి మధ్యలోని ఒక 1 ఇంచ్కి లోతు తీయాలి. ఆ 2 ఇంచీల నుంచి ఇలా 2 ఇంచీలకి ఇలాగ మార్కింగ్ చేసుకుని ఈ రకంగా ఇలా లోతు తీసేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ రకంగా లోతు తీసుకున్నారంటే కనుక హ్యాండ్స్ మీకు పొరపాట్లు జరిగే ప్రసక్తే లేదనమాట. ఆ కటింగ్ చేసిన దగ్గర ఒక చిన్న కట్ పెట్టేసుకున్నారంటే మనకి అర్థమవుతుంది. తర్వాత మన బ్లౌజ్ తీసుకొని ఇలా రైట్ సైడ్ వైపు పెట్టుకుని ఇలా హ్యాండ్ని ఈ రకంగా పెట్టుకోవాలి. కింద వైపు మనకి రాంగ్ సైడ్ ఉంది, అలాగే హ్యాండ్ రాంగ్ సైడ్ పైకి ఉంది. ఇలా పెట్టుకుని ఈ కట్టు మనం కటింగ్ చేసిన లోతు ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. దాని తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్స్కి సెంటర్ పాయింట్ చూసుకుని ఒక పిన్ పెట్టేసుకున్నారనుకోండి, ఇంక మీకు తేడా వచ్చే ప్రసక్తే లేదు. దాని తర్వాత హ్యాండ్ పీస్ని బ్లౌజ్ పీస్ వైపుకి ఇలా అంచు అంటే 2 అంచులు కలుపుకుంటూ ఇలా ముందుకి కొలుచుకోవాలి. ఎక్కడ వరకు అయితే మనకి హ్యాండ్ పీస్ వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మన కటింగ్ కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్స్ అనేది సరిపోద్ది. సరిపోయింది కదండి. అప్పుడు పాదం ఖర్చు వెడల్పుని చక్కగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా సెంటర్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఈ పిన్ పెట్టాం కదా, ఈ పిన్ తీసేసుకోవాలి. ఇలా లేదు సైడ్ ఉండిపోయిందంటే తీసుకోకపోయినా పర్లేదు. దాని తర్వాత హ్యాండ్ మనము లోతు తీసిన దగ్గర చిన్నది వీ షేప్లో వచ్చినట్టయితే కనుక పాదం కొద్దిగా ఎత్తితే ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది. దాని తర్వాత మిగతాదంతా కుట్టుకుంటూ వచ్చేయాలి. నెమ్మదిగా కుట్టుకుంటూ వచ్చేయండి, ఎక్కడ కూడా ముడతలు కట్ట పడకుండా. దీని తర్వాత సేమ్ అదే కుట్టు మీద మళ్ళీ రెండో స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయడం మాత్రం మర్చిపోకూడదండి. ఈ రకంగా డబుల్ స్టిచ్ వేసేసుకున్నారంటే కనుక హ్యాండ్స్ మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్లు కట్ట విడిపోవు. ఒకసారి చేతులు కుట్టిన తర్వాత మళ్ళీ కుట్లు వేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదే రకంగా మనం రైట్ సైడ్ ఇక్కడ చిన్నది ఎక్కువైనట్టుగా ఉంది కదా, అక్కడ చిన్న ముక్క తీసేసుకుని దాని తర్వాత సెంటర్ పాయింట్కి కరెక్ట్గా ఇలా పట్టుకుని ముందుకి హ్యాండ్స్ని ఇలాగా కొలుచుకోవాలి. కొలుచుకొని 2 అంచులు కరెక్ట్గా పట్టుకొని కొలుచుకొని ఇలా ఎండింగ్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఒకవేళ హ్యాండ్ అడ్డవైపు ఎక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ వచ్చినా పర్లేదు, కానీ కొద్దిగా 1 ఇంచు తక్కువ వచ్చినా పర్లేదు, కానీ కొలుచుకునే కుట్టుకోవాలండి. ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ దగ్గరికి రావాలి. ఇలా చూసుకుంటూ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక పాదం ఖర్చుతోని స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అంచు బ్లౌజ్ అంచు కూడా సమానంగా ఉండేటట్టుగా పట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. దాని తర్వాత కంపల్సరీగా రెండో కుట్టు
వేసేసుకోండి. ఇప్పుడు నేను రెండవ కుట్టు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఈ రకంగా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే లోతు తీసుకొని ఇలా కొలుచుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కనుక హ్యాండ్స్ మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా వీ షేప్గా ఎక్కడా కూడా ఉగ్గు రాకుండా అందంగా రౌండ్ తిరిగి వచ్చేసింది. ఈ రకంగా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేయండి ఒకసారి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఏ క్లాసెస్ చేసినా సరే మీ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఒకవేళ కాలర్ బ్లౌజ్ క్యాన్వాస్ పేపర్స్ కానీ టైలరింగ్ సామాన్ కానీ ఏమైనా సరే మీకు అవైలబుల్గా లేకపోతే కనుక డిస్క్రిప్షన్లోనే నేను లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి.